హలో ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఇంట్లో హ్యాపీగా ఆడుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆప్షన్ మాత్రం చూపెడుతుంది. సో ఇమేజ్ని అనేది ఒకటే ఫోటో మాత్రం క్రాప్ చేసుకోవాలి. సో ఇలా సింగిల్ ఫొటోస్ పిక్చార్ట్లో ఎడిట్ చేసుకొని గ్యాలరీలో మాత్రం క్రాప్ చేసుకోవాలి. సింగిల్ ఫొటోస్ మాత్రం ఇలా చేసుకోవాలి. సో అలా ఇమేజెస్ అన్నీ కూడా సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకున్నాక న్యూగా మాత్రం మళ్ళీ పిక్చార్ట్ మాత్రం ఓపెన్ చేసుకోవాలి. సో బ్యాక్గ్రౌండ్ మాత్రం సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ అనేది వైట్ కలర్ మాత్రం తీసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న మనకి ఇంటర్ఫేస్ మాత్రం ఇలా అయితే వస్తుంది. సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి యాడ్ ఫోటో అనే ఆప్షన్ మాత్రం కనబడుతుంది. మాత్రం ట్యాప్ చేసుకోవాలి. మనం ఇంతకుముందుకు సేవ్ చేసుకున్న ఇమేజ్ని మాత్రం యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని ఈ వైట్ ఫ్రేమ్లో మాత్రం కరెక్ట్గా మాత్రం సెట్ చేసుకోవాలి. ఫోటో సెట్ చేసుకున్నాక ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ మీద మాత్రం ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకోగానే రీసెంట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకోగానే మనకు బ్లర్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో దాని మీద ట్యాప్ చేసుకుని మనకి ఇమేజ్కి మాత్రం బ్లర్ మాత్రం యాడ్ చేసుకోవాలి.
ఫోటో అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇంతకుముందు క్రాప్ చేసుకున్న సింగిల్ ఫొటోస్ మాత్రం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అన్ని ఫొటోస్ యాడ్ చేసుకొని ఇలాగ మాత్రం సెట్ చేసుకోవాలి. Don't play with my heart, baby. I should have known from the start, darling. Make it fight higher and higher. Let it go. Can't deny it before the start. Let it go. నేను ఎలా అయితే సెట్ చేసుకుంటున్నానో ఇమేజెస్ అన్నీ కూడా సేమ్ యాస్టీస్గా మాత్రం సెట్ చేసుకోవాలి. ఇమేజెస్ అన్నీ కూడా ఇలా సెట్ చేసుకున్నాక మీద ఉన్న రైట్ సింబల్ మీద మాత్రం ట్యాప్ చేసుకోవాలి. సో ట్యాప్ చేసుకోగానే మనకి మీద యారో సింబల్ కనబడుతుంది. సో మళ్ళీ దాని మీద మాత్రం ట్యాప్ చేసుకోవాలి. సో మనకి ఇలా చాలా ఆప్షన్స్ అయితే చూపెడుతుంది. సో గ్యాలరీ మీద ట్యాప్ చేసుకుంటే మనకి ఫోటో అనేది గ్యాలరీకి మాత్రం సేవ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అలాగే మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.